శాంతాజీతో యుద్ధం చేయడానికి ఇష్టపడటం లేదు. ఆయనతో యుద్ధం చేస్తే చావును చేరుకోవడమే అని విషయం అందరికీ తెలుసు. ఈ సమయంలో కాబుల్, కాందహార్ నుండి దక్షిణ భారతదేశం వరకు భారతదేశ భూభాగం మొత్తం ఔరంగజేబు పాలనకు భయపడుతూ ఉండేది. ఎందుకంటే మొఘల్స్ ఏ ప్రాంతానికి వెళ్లినా సరే అక్కడి నగరాలను పూర్తిగా నాశనం చేసేవారు. అలాంటి మొఘల్ సైన్యం ఇప్పుడు మరాఠాలకు భయపడుతూ పారిపోతూ ఉంటారు. ఈ విషయం భారతదేశంలో ఉన్న మిగిలిన రాజులకు కూడా తెలిసి వారిలో కూడా ధైర్యాన్ని నింపింది. శాంతాజీ ఔరంగజేబును ఎంతగా పారిపోయేలా చేశారు అంటే అతనికి జీవించడం కష్టంగా పారిపోయింది. ఒకప్పుడు భారతదేశాన్ని తన చెప్పు చేతిలో పెట్టుకున్న మొఘల్ చక్రవర్తి కేవలం కొన్ని వేల మంది సైన్యం కలిగిన మరాఠాలకు భయపడిపోతూ ఉన్నాడు. ఇదే అతనికి తీవ్రమైన మనోవేదన కలిగించింది. ఆ మానసిక ఒత్తిడిలోనే అతను జబ్బిపడి చచ్చిపోయాడు. మరాఠాలు ఔరంగజేబు ఢిల్లీకి తిరిగి వెళ్లేలా అతనికి ఎప్పుడూ అవకాశాన్ని ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే ఔరంగజేబు మహారాష్ట్రలోనే మట్టిలోనే ప్రాణాలు విడిచాడు. అఖండ భారతదేశాన్ని జయించాలి అనే అతని కలగానే మిగిలిపోయింది. ఎటువంటి దుర్మార్గుడిని చంపిన శాంతాజీ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.